డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే దానిపై మీ అభిప్రాయం? భరత్ గారితో నాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ దేమ్. ఒకటి ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది, మన మామూలు భరత్ ఆయన చెబుతుంది ఏంటంటే డేటా గురించి చెప్తున్నారు. 24% ఉంటాయి అనేది కాదు అది. ఎందుకంటే హిందూ ఇవాళ ఫస్ట్ పేజ్ ఇవాళదే అది. హిందూ ఇవాళ ఫస్ట్ పేజ్ చూడమనండి సార్ చూసే ఉంటారు కానీ గమనించి ఉంటారు. దానిలో ఫస్ట్ పేజీలో 543 సీట్లు ఇప్పుడు ఉన్నాయి. దాని ప్రకారంగా సౌత్ కున్న పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఏంటంటే 543 సీట్లలో సౌత్ కున్న పర్సెంటేజ్ ఎంత అంటే 24.3% సీట్లు 543లో సౌత్ ఇండియాకి ఉన్నాయి. అది రేపు పొద్దున 850 సీట్లు కనుక అయ్యేటట్లయితే పొటెన్షియల్ గా 20.7% మన సీట్ల పర్సెంటేజ్ తగ్గిపోద్ది. సుమారుగా 3.6% మన సీట్ల పర్సెంటేజ్ తగ్గుద్ది. సౌత్ ఇండియా సీట్ల పర్సెంటేజ్ ఎంత ఉందో అది 3.6% తగ్గిపోద్ది. ఇది టేబుల్ ఇచ్చాడు ఫస్ట్ పేజీలోని హిందూలో. అదే నార్త్ ఇండియా సీట్లు అయితే గనక ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళకి 543 టోటల్ సీట్లలో వాళ్ళకి 38.1 సీట్లు ఉన్నాయి. అవి రేపు పొద్దున 850 సీట్లు అయినప్పుడు 43.1% పెరుగుతాయి. కాబట్టి పర్సెంటేజ్ వైజ్ కూడా రేపు పొద్దున నార్త్ ఇండియా వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి ఎన్నిక ఈ ఎన్నిక మాత్రమే కాదు, ఇతరత్ర చాలా బిల్లులు పాస్ చేసుకోవడంలో అనేక విషయాల్లో మనకు అన్యాయం జరగడం అనేది 100% నిజం. ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలా ఉన్నది. సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి ఎప్పుడో కాక పివి నరసింహరావు ఒక ఆయన అయ్యాడు. దేవగౌడ అయితే ఆయన అయితే ఎక్కువ కాలం లేకుండా ఆయన్ని పంపించేశారు. సరే ఏదేమైనా కానీ ఈ కంప్లైంట్ అయితే ఎప్పటి నుంచో మన గ్రౌండ్ ఉంది, కానీ మనం దాన్ని ఎప్పుడు బియాండ్ ద లిమిట్ మనం దాన్ని స్ట్రెచ్ చేయాల. ఈసారి ఇంతగా దీన్ని మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే సౌత్ ఇండియాకి కొంత అన్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉన్నా మనం ఎప్పుడు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో మీరు కొన్ని విషయాల్లో పదే రాష్ట్ర ప్రభుత్వాలు మేము కేంద్ర ప్రభుత్వానికి రూపాయి కడితే మాకు ఇంతే వస్తుంది, మేము కట్టిన దానికంటే మాకు తక్కువ వస్తుంది, దేశ జీడిపికి మేము కంట్రిబ్యూట్ చేస్తుంది ఎక్కువ, ఇట్లాంటి పదే వినపడుతున్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి నిరసనలు మేము ఇచ్చిన దానికంటే మాకు వస్తుంది తక్కువ అనేది ఆర్థిక పరమైన అంశాల్లో ఫెడరలిజం గురించినటువంటి అభ్యంతరాలు చాలా వస్తున్నాయి. కానీ రెండో పక్కనే కూడా రాజకీయ పరమైన అంశంలో కూడా అభ్యంతరాలు ఈ డీలిమిటేషన్ వల్ల వస్తాయి. కాబట్టి గల్ఫ్ అనేది గ్యాప్ అనేది పెరుగుద్ది సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి. ఇది మంచిది కాదు. రెండో పక్కన మీరు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఇది కనుక నిజంగా ఇది కనుక జెన్యూన్ మంచిదే కనుక అయ్యేటట్లయితే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎప్పుడు 42వ అమెండ్మెంట్ 42 ఒక్క నిమిషం 42 అమెండ్మెంట్ 1976లో 42nd అమెండ్మెంట్ చేసినప్పుడు సీట్లు అలాగే యథాతథంగా ఫ్రీజ్ చేసి కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే రాష్ట్రాల మధ్య సీట్లు పెరగడం ద్వారా విభేదాలు రాకూడదు అనేది. దానికంటే ముఖ్యంగా 2001లో 76 అంటే కుటుంబ నియంత్రణ మొదలై 5-6 ఏంటి. కానీ ఇప్పుడు ఈ రోజు 2001లో జరిగిన 84వ అమెండ్మెంట్ లో కూడా మళ్ళీ 42వ అమెండ్మెంట్ లో 76లో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో సీట్లని పెంచకూడదు. ఎప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో సీట్లని ఇంకా పెంచకూడదు. ఇప్పుడు 2026 దాకా ఈ డీలిమిటేషన్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇట్లా గనక జరిగేటట్లయితే కొన్ని రాష్ట్రాలు ఏదైతే జనాభా నియంత్రణని బాగా పాటించినాయో అవి నష్టపోతాయనే కారణం చేత రాజ్యాంగం తాలూకు 84వ అమెండ్మెంట్ చేసుకున్నప్పుడు 2001వ సంవత్సరంలో సీట్లు పెంచకూడదు. ఇప్పుడు 2026 దాకా నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా చదువుకోండి రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చదువుకుంటే నెట్ లో కారణం దొరుకుతుంది ఇది. అందుకని ఆ రోజు కూడా మనకు అన్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు అనే కారణంతో విభేదాలు వస్తాయనే కారణంతోనే దాన్ని ఆ రోజు చేయకుండా వాయిదా వేశారు. కానీ ఈ రోజు 2026 ఏదైతే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారో ఆ తర్వాత నిర్ణయం తీసుకోలేదని 2026 దాకా రావటం వెనక కూడా చూడండి మీరు కారణం. 31 దాకా అవకాశం లేదు. యాక్చువల్గా 2026 సెన్సస్ తర్వాత అంటే ఆ సెన్సస్ తర్వాత జరిగే సెన్సస్ లో 2026 తర్వాత జరిగే సెన్సస్ ప్రకారం జరగాలని పెట్టారు. అంటే 2026 తర్వాత మామూలుగా సెన్సస్ ఎప్పుడు జరగాలి? 2031లో జరగాలి. ఎందుకంటే 2021లో సెన్సస్ జరిగి ఉండాలి. కానీ 2021లో కోవిడ్ అని వాయిదా వేశారు. కోవిడ్ అని వాయిదా వేసిన తర్వాత కోవిడ్ అయిపోయింది, 22, 23కి అయిపోయింది. కానీ ఆ తర్వాత కూడా రకరకాల కారణాలు చెబుతాయి. సరైన కారణం చెప్పకుండా వాయిదా వేసి 26 దాకా వాయిదా వేసి 26లోనే చేస్తున్నారు. దీని వెనక కారణాలు ఏంటి? 26 తర్వాత జరిగే సెన్సస్ అన్న తర్వాత 26లోనే మళ్ళీ సెన్సస్ కి 21 జరగాల్సిన సెన్సస్ 26 దాకా వాయిదా పట్టడం ఏంటి? ఇప్పుడు సెన్సస్ జరగటం ఏంటి? సరే తర్వాత ఇప్పుడు సరే ఈ సెన్సస్ ని కూడా బేసిక్ గా వాడుకోవటం వాళ్ళు. ఈ సెన్సస్ ప్రకారం
సీట్ల డీలిమిటేషన్ పెట్టాలా. వీళ్ళు పెడతాం దేని ప్రకారం? 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకు పెడుతున్నారు? 2026లో కనుక సెన్సస్ ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ లెక్క మీద లెక్కలు వేసుకొని డీలిమిటేషన్ చేయడానికి ఇంకా 2-3 ఏళ్ళు అయితే తక్కువ పడుతుంది ఈ లెక్కలు వేయడానికి. కాబట్టి హడావిడి కావాలంటే 2011 సెన్సస్ తీసుకోవాలి. సో ఇది కారణం, ఇన్ని ఉన్నాయి. తర్వాత చూడండి, ఇవాళ చేసిన 131st అమెండ్మెంట్ ఏదైతే అంటున్నారో వీళ్ళు, దానిలో 1971లో ఈ డీలిమిటేషన్ అప్పుడు ఏం తీసుకున్నారు వాళ్ళ నిర్ణయం? ఈ సెన్సస్ అంటే ఏంటంటే వాళ్ళు తీసుకున్న పాపులేషన్ అనేది, పాపులేషన్ అనే మాట దేని ప్రకారం తీసుకున్నారు? 1971 సెన్సస్ అంటే పాపులేషన్ అని తీసుకున్నారు. పాపులేషన్ ని 1971 సెన్సస్ ని ఒకటిగా చూపించి రాజ్యాంగంలో పెట్టారు. ఈ రోజు ఏం చేసింది గవర్నమెంట్? ఏం చేయబోతుంది? పాపులేషన్ అనే మాటని సెన్సస్ తో లింక్ తీసేసి పార్లమెంటు ఏ సెన్సస్ అయితే నిర్ణయిస్తుందో ఆ సెన్సస్ ప్రకారం చెబుతుంది. ఆ రోజే 1971 సెన్సస్ అని ఫిక్స్డ్ గా పెట్టి పాపులేషన్ ఆ బేసిస్ అని చెప్పారు. ఈ రోజు అలా కాదంట. వీళ్ళు ఏది పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీతో ఏది నిర్ణయించి జనాభా అని చెబుతారో అదే జనాభా డీలిమిటేషన్ ప్రాతిపదిక. 2001 11 అంటే 11, 2026 అంటే 26, లేదు 31 అంటే వీళ్ళు ఇష్టం. అది అంటే రాజ్యాంగబద్ధంగా 1971 సెన్సస్ అనేది ఆ రోజు రాజ్యాంగంలో పెట్టారు. పాపులేషన్ అంటే అర్థం అయ్యేది ఆ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ అని. ఈ రోజు రాజ్యాంగం నుంచి దాన్ని తీసేశారు. ఇన్ని రకాల పార్టీలు ఎందుకు కొడుతున్నారు? అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఈ రోజు ఖచ్చితంగా సౌత్ ఇండియా దీన్ని ప్రొటెస్ట్ చేయడం తప్పు కాదు. పైగా జిఎస్డిపి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనతో నాకు రకరకాల రాజకీయ అభ్యంతరాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారితో. ఆయన మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది? ఫైనాన్స్ కమిషన్ నిన్నంతా ఫైనాన్స్ కమిషన్ 16వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది పోయి అన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియా రాష్ట్రాలన్నీ పోయి అప్పీల్ చేసుకున్నాయి. మా జనాభా తగ్గింది, ఫ్యామిలీ ప్లానింగ్ బాగా పాటించి దానివల్ల మాకు వచ్చే నిధులు తగ్గిపోతున్నాయి, ఆ వెయిటేజ్ ఇస్తున్న జనాభాకి ఎక్కువ మీరు వెయిటేజ్ ఇవ్వడం వల్ల మాకు వచ్చే నిధులు తగ్గుతున్నాయి, మా జనాభా తగ్గి, కాబట్టి వెయిటేజ్ జిఎస్టీపీకి కూడా ఇవ్వండి, మా అభివృద్ధికి కూడా వెయిటేజ్ ఇవ్వండి అని అడిగినాయి. మా అభివృద్ధి కూడా ఇవ్వని అడిగినాయి. తప్పే ఉంది, అడిగినాయి. దాన్ని వెయిటేజ్ ఇచ్చింది కూడా 16th ఫైనాన్స్ కమిషన్. మరి అట్లాంటప్పుడు అది ఆర్థిక అంశాల్లో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జిఎస్డిపికి వెయిటేజ్ ఇవ్వండి అన్నారు. ఇవాళ రాజకీయ అంశాల్లో డీలిమిటేషన్ వల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రాజకీయ అంశాల్లో కూడా ఒక ప్రాతిపదిక తీసుకోవడం జిఎస్డిపి ముందుకు తెచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అది కాకపోతే ఇంకో ప్రాతిపదిక దక్షిణాదికి అన్యాయం జరగకూడదు. తప్పేం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో. జిఎస్డిపి అనేది ఆయన ప్రతిపాదన, తప్పే ఉంది. ఆయన ఒక మంచి ప్రతిపాదనే తెచ్చారు, కాంక్రీట్ గా కనపడే ప్రతిపాదన. వెయిటేజ్ ఇవ్వండి దానికి. 50% సీట్లు మీరు జిఎస్టీపీ ప్రకారం పంచండి. 136 సీట్లు పెరుగుతాయి, 250 సీట్లు పెరుగుతాయి, 252 పెరిగే సీట్లలో 50% జిఎస్డిపి ప్రకారం పంచండి, 50% మీ ప్రోరైటా ప్రకారం పంచుకోండి. దిస్ ఈస్ గుడ్. లేదు ఇదే కాదు, ఇది ప్రాక్టికల్ కాదంటారు, ఏదో ఇంకో మెథడ్ ఫాలో అవ్వండి. కానీ ఈ పద్ధతిలో ఇలాగే పోయేటట్లయితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు. రైట్.